देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. భారత రాజ్యాంగాన్ని సమూలంగా నిర్మూలించే ఆలోచనలతో బీజేపీ చేస్తున్న దుష్ట పన్నాగాలను తిప్పికొట్టడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొమరవెల్లి మండలంలోని గురువన్నపేట మరియు పోసానిపల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా పాటుపడాలని గ్రామాలలోని వాడవాడలా తిరుగుతూ ప్రజలకు రాజ్యాంగ ప్రాముఖ్యతను మరియు లౌకికవాద ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీ మరియు సందేశమిచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కృష్ణ, గురువన్నపేట గ్రామశాఖ అధ్యక్షులు చంద్రం, పోసానిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు నరసింహులు, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, మహిళా అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. సోదరుడు చెప్పాడు, మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, అంబేద్కర్ లేకుండా రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు అందరం ఇక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంతో ఉంటున్నాం. కాబట్టి మరి అదే రాజ్యాంగాన్ని సమూలంగా మొత్తం ఏమాత్రం ఇదివరకు సవరణలు మాత్రమే జరిగినాయి. రాజ్యాంగాన్ని సమూలంగా నిర్మూలించి వాళ్ళ సొంత ఎజెండాతోటి కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు భారతదేశం ఆస్తులన్నీ కట్టుబెట్టేందుకు వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ కుట్రలలో భాగంగా రోజు గ్రాడ్యువల్గా రోజంతా దాని ఏంటంటే రాజ్యాంగ విపత్తు తగ్గడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న కుట్రను మనందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఊళ్ళో రాజ్యాంగం కోసం, ఆ రాజ్యాంగ ప్రాముఖ్యత ఏంది, రాజ్యాంగం వల్ల మనకు జరిగింది ఏంటని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోసానపల్లికి రావడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు నిన్న మొన్న 18% అంటే 18% ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ధర తగ్గితే కూడా బీజేపీ పార్టీ మళ్ళీ నిన్న 2% డీజిల్ పెట్రోల్ పైన రేటు పెంచింది. ఇదివరకు 140 రూపాయలు ఉన్న ఒక్క బ్యారెల్ ధర 140 రూపాయలు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఉంటే 50 రూపాయల నుండి 70 రూపాయలు డీజిల్ పెట్రోల్ ఉంటే ఈరోజు 70 నుండి 60 రూపాయలకు పడిపోయినా కూడా 100 రూపాయలకు లీటర్ డీజిల్, 100 లీటర్ పెట్రోల్ అమ్ముతుంది. ఇదివరకు 500 రూపాయలు ఉన్న సిలిండర్ ఈరోజు 1000 రూపాయలు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేదవాళ్ళకి ఏమాత్రం పనికిరాని కార్యక్రమాలు చేస్తూ లక్షలాది కోట్ల రూపాయలు జీఎస్టీ పేరు మీద, నువ్వు తింటే జీఎస్టీ, ఉంటే జీఎస్టీ, రైతు కోసి నుండి ఆ కోసే కోతకు, విత్తనాలకు, పండిన దానికి, అమ్ముకున్న దానికి, ఆడికెళ్ళి మళ్ళీ మిల్లింగ్ చేసిన దానికి, ఆ బియ్యానికి, ఆ తర్వాత అమ్ముతున్న దానికి ప్రతి దాన్ని జీఎస్టీ పరిధిలో రకరకాలు చేసి ప్రతి వస్తువుకి, ఈవెన్ మనం హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా 28%, 18% నుండి 28% జీఎస్టీ కట్టాలి. మనం ఇంట్లోంటే గుండె పిండి కొనుక్కుంటే దానికి జీఎస్టీ, గుళ్ళే పోయి పూజ చేస్తే దేవుడు కొబ్బరికాయ కొడితే దాని మీద జీఎస్టీ చేస్తారు. ఇక మరి మేము భక్తులం అంటారు, దేవుని భక్తులం అంటారు, హిందూ సాంప్రదాయాలు మేమే కాపాడుతామంటారు, మరి గుళ్ళ పైన జీఎస్టీ మీరు ఎందుకు వేస్తారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేది ఏముందంటే ఈ చేప గీత నేర్పినట్టు వీళ్ళు చెప్తున్నారు. మరి బీజేపీ పార్టీ జనసంఘ్ పేరిట 1982లో పుడితే ఆ తర్వాత దాన్ని బీజేపీ కన్వర్ట్ చేశారు. మరి 82 కంటే ముందు మనందరం గుళ్ళలో పోలేదా? మనం దేవుడిని పూజించలేదా? అంతకుముందు దేవుడు లేదా?